తంబళ్లపల్లి రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోందా? నిన్న మొన్నటి వరకు సీన్లో కూడా లేని నేతలు కూడా తెర మీదకు ఇప్పుడు వస్తున్నారా? పవన్ కామెంట్స్ తర్వాత తంబళ్లపల్లిలో ఏం జరుగుతోంది? తంబళ్లపల్లిలో రాజకీయం సరికొత్త టర్న్ తీసుకుంది. పొత్తులో భాగంగా ఇక్కడ కూటమి అభ్యర్థిగా కొండా నరేంద్రకు టికెట్ ఖరారైందన్న ప్రచారం జరుగుతుండగా అధికారిక ప్రకటన కోసం నరేంద్ర వర్గం వేచి చూస్తోంది. అయితే ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేనలను కలిపేందుకు నానా తంటాలు పడ్డానన్నారు. ఎప్పుడైతే పవన్ అలా ప్రకటన చేశారో తంబళ్లపల్లిలో బీజేపీ నేతలు టికెట్ రేసులో తామున్నామంటూ తెరపైకి వస్తున్నారు. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు నేపథ్యంలో బీజేపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న నేతలు పొత్తుల్లో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చెల్లపల్లి నరసింహారెడ్డి తంబళ్లపల్లిలో బీజేపీ నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయన ఈ మధ్యకాలంలో జనంలో తిరిగింది తక్కువ. గత ఎన్నికల నాటి నుంచి యాక్టివ్గా కూడా ఉండడం లేదు. క్యాడర్ను పట్టించుకోవడం మానేశారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. తంబళ్లపల్లి బీజేపీ కార్యకర్తలు కూడా నరసింహారెడ్డి అనే నాయకుడు ఒకరున్నారన్న సంగతి కూడా మర్చిపోయారు. సరిగ్గా పవన్ కామెంట్స్ తర్వాత నరసింహారెడ్డి మళ్లీ తెర మీదకు వచ్చారు. పవన్ పొత్తు కామెంట్లతో నరసింహారెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న నేత ఒక్కసారిగా యాక్టివ్ కావడంతో బీజేపీ కార్యకర్తలు, క్యాడర్ కూడా నమ్మడం లేదు. తంబళ్లపల్లిలో బీజేపీ నుంచి మరోమారు పోటీకి సిద్ధమవుతున్నారు చెల్లపల్లి నరసింహారెడ్డి. ఈయన 1994, 99, 2004, 2009లో తంబళ్లపల్లి నుంచి పోటీ చేశారు. అయినా ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. ఒకసారి కూడా గెలవని చెల్లపల్లి నరసింహారెడ్డి 2019 ఎన్నికల తర్వాత కేడర్ను పట్టించుకోవడం మానేశారు. కేవలం పార్టీ రాష్ట్ర, జాతీయ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈసారి తంబళ్లపల్లిలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలుండడంతో మరోమారు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెరమరుగైపోయిన నేతలిప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతుండడం మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే తంబళ్లపల్లి టికెట్ కొండా నరేంద్రకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా కొండా నరేంద్ర బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అన్నది అనేక సర్వేలలో కూడా బయటపడడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొండా నరేంద్రను బరిలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు కూటమి తొలి జాబితాలోనే కొండా నరేంద్ర పేరును ప్రకటించబోతున్నట్టు సమాచారం. చూడాలి మరి తంబళ్లపల్లి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.